ఆనలు వడి వరదలు వారి పబ్లిక్ తిప్పలైతుందని తెలవంగానే సీఎం సారు మంత్రులు జనం బాట పట్టిండ్రు. ఖమ్మం మైబాద్ జిల్లాలు తిరిగి ఏడెంత నష్టమైంది, పరిస్థితి ఏడెట్లుంది అరుసుకొని పబ్లిక్ కు ధైర్యం చెప్పిర్రు. మీరు బుగులు పడకుర్రి, మేము ఆసరైతామని. కానీ అంత ఇళ్లతోనే కాదు కదా, కొంత సెంటరోలు సుత పట్టించుకోవాలి. ఇలా గా పని సుత నడిచిందబ్బా. ఖమ్మం జిల్లాల వరదల కష్టాలు చూసిండ్రు సెంటర్ మంత్రులు శివరాజ్ సింగ్ సారు, బండి సంజయ్ సారు. లోకల్ మంత్రులు దగ్గరుండి చూపించిండ్రు పంటలు ఎట్లా మునిగింది, ఎన్ని ఎకరాలు నష్టమైంది, రైతులకు ఎంత గోసైతాంది. అట్లనే కొట్టుకపోయిన రోడ్లు బ్రిడ్జిలు సుత చూసిండ్రు. 100% क्रॉप डैमेज हुई है, ये दृश्य हमने अपनी आंखों से देखा है. పాత సర్కారోళ్ళు రైతులను పట్టించుకోలే, ఫసల్ బీమా అమలు చేయలే, మేము పంపిన పైకం కరెక్ట్ గా ఖర్చు పెట్టలేదని గర్వమైండు శివరాజ్ సారు. SDRF का पैसा वो खर्च ही नहीं हुआ है, फंड डाइवर्ट हो गए. ఇదైనాక సీదా హైదరాబాద్ సచివాలయానికి వచ్చిండ్రు. బండి సంజయ్ సార్ సచివాలయానికి వచ్చుడు ఇదే తోల్తా. ఆనలు చేయవాటికి ఏడెంత నష్టమైంది ఫోటోలు చూపించుకుంటా పంట నష్టం ఎకరానికి 10,000 ఇస్తున్నాం అని చెప్పిండు సీఎం సారు. ఇప్పటికి అందిన లెక్కల ప్రకారం 5,438 కోట్ల నష్టమైందని సెంటర్ మంత్రులకు చెప్పి ఆంధ్రాకి ఎంత సాయం చేస్తారో మాకు కూడా అంత చేయాలని కోరిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది.